టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష. రాబోయేవన్నీ కూడా మనకు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి గురుగారి ఆధ్వర్యంలో చక్కగా మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఎన్నో అద్భుతమైన వస్తువులు కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఎటువంటి సందేహాలు ఉన్న రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు ఉన్న స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చక్కటి ఇన్స్పిరేషనల్ స్టోరీతో. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం? చిన్న కార్యక్రమం, అది చిన్న కథ చెప్పుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు, దానికంటే ముందు ఇవాళ శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జన్మదినం, పుట్టినరోజు. ఇవాళ వారు పుట్టినటువంటి రోజు. అంటే 1916 సంవత్సరంలో, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్, 1916 16వ సంవత్సరంలో 16వ తారీఖు, సెప్టెంబర్ 16వ తారీఖు 1916 1916 సెప్టెంబర్ 16 సన్ముఖవడియ సుబ్బలక్ష్మి గారు, ఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎస్ సుబ్బలక్ష్మి, సన్ముఖవడియ సుబ్బలక్ష్మి గారు మధురైకి చెందినటువంటి వారు. మధురైకి చెందినటువంటి వారు కాబట్టి మధురై సన్ముఖవడియ సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మధురై సన్ముఖవడియ మధురైలో పుట్టారు కాబట్టి మధురైకి చెందినవారు. సన్ముఖవడియ సుబ్బలక్ష్మి గారు వారి పేరు. మధురైకి చెందినవారు కాబట్టి మధురై సన్ముఖవడియ సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సో చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు, బాధలు పడి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర సత్కారం 1998 భారతరత్న. ఇక ఆవిడ స్థాయి గురించి చెప్పడానికి ఇంకింతకంటే ఏం చెప్తాం? ఇంతవరకు ఎవరికి సంగీత ప్రపంచంలో ఎవరు అందుకోలేనటువంటి పురస్కారం, అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న. 54లో పద్మభూషణ్ కూడా తీసుకున్నారు. అది కూడా సంగీత ప్రపంచంలో ఎవరికి రాలేదు ఆ టైంలో. అవును, ఇప్పటికీ సంగీతంలో ఇది బిరుదు లేదు, పద్మభూషణ లేదు. పద్మ ఇది భారతరత్న అనేది అత్యున్నతం. అది 98లో. సో అబ్దుల్ కలాం గారు కూడా చనిపోయినప్పుడు నా తల్లి తర్వాత తల్లి అని చెప్పేసి ఆమె కాడి మోయడానికి వచ్చారు ఆయన. చాలా విశేషమైన, ఇప్పుడు ఆవిడ కంఠం గురించి చెప్పాలి అంటే భజగోవిందం, ఇంకా ఏమీ అవసరం లేదు. అలాగే విష్ణు సహస్రనామం, నేను గాత్రప స్వరం, జనం భయపడతారు. అది సంగీతం జ్ఞానం ఉన్న నువ్వు పాడితే బాగుంటుంది కానీ మా స్వరం గాత్రప స్వరం, ఇంక జనం భయపడతారు. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భజగోవిందమే కాదు, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం. వెంకటేశ్వర సుప్రభాతానికి తినడానికి డబ్బులు లేవు ఆవిడ దగ్గర. తినడానికి డబ్బులు లేని దుర్భరమైన పరిస్థితిలో ఉండగా ఎవరు డబ్బులు ఇచ్చినా ఆమె తీసుకోరు. ఆత్మాభిమానం. దేవస్థానం, టీటీడీ దేవస్థానం వారు గుర్తించి ఆమెకు డబ్బులు ఇస్తే తీసుకోరు కాబట్టి వెంకట కౌరుపు దానం చేసింది ఇంకా అందరికీ పరిచయమే, అంత బాగా చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా అందరికీ పరిచయమే, అంత బాగా చేశారు. అయినప్పటికీ కూడా డబ్బుని ఆవిడ తిరస్కరించారు. సో ఆమె వారికి పాడిన దానికి నాకు డబ్బు ఎందుకు అని. సో ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఆ ప్లేస్ ఇంకెవరు కూడా భర్తీ చేయలేరు. నో రీప్లేస్మెంట్. ఆవిడ గురించి మనం ఇలా మాట్లాడుతూ పోతే ఎన్ని గంటలు అయితే తనకు తీరుతుంది. సో కాబట్టి మనకి కార్యక్రమం ఉంది కాబట్టి మన కార్యక్రమంలోకి వెళదాం. ఈవెన్ మనం తిరుమలకు వెళ్ళినా, తిరుపతి మెట్లు ఎక్కుతున్నా కానీ ఆవిడ వంతుతోనే మనం కౌసల్య సుప్రచారం అంటూ అది వినిపిస్తుంటేనే అందంగా ఉంటుంది. సుప్రభాతం ఆవిడ కంఠంలో వింటేనే బాగుంటుంది. చాలా గొప్ప వ్యక్తి గురించి మా అందరికీ కూడా వివరించారు. అయినా ఇప్పుడున్న పిల్లలకి తెలియదు కదా గురుగారు, యూత్ కి ధన్యవాదాలు. ఇక కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఆవిడ ప్రావీణ్యత దేంట్లో అంటే కర్ణాటక, ఇది చెప్పుకోవాలి అసలు. ఇది ఆమె దేంట్లో ఏ విభాగంలో గొప్ప అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీత విభాగంలో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. రైట్. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక వజ్రాల వ్యాపారి, వజ్రాల వ్యాపారంలో ఆరితేరి ఉన్నవాడు, బాగా సంపాదించాడు. దూర ప్రాంతానికి వెళ్లి ఇంకా డబ్బు సంపాదిద్దాం అనేటువంటి ఆలోచనతో వజ్రాలు తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. 2.5 రోజులు రైలు ప్రయాణం. ఇది గమనించిన ఒక దొంగవాడు ఈ వజ్రాలు ఎలాగైనా కొట్టేయాలని చెప్పేసి ఆయన పక్కన చేరుదాం అని చెప్పేసి ఆయన వెళ్లే రైలులోనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఆయన పక్క సీటే సంపాదించాడు, బాగానే ఉంది. 2.5 days జర్నీ చేయాలి. ఎలాగైనా ఎక్కడ అవకాశం వస్తే ఆ వజ్రాలు కొట్టేద్దాం, వ్యాపారానికి తీసుకెళ్తున్నట్టు కదా, అవి కొట్టేద్దాము. ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకున్నాడు ఆయన. ఈ వజ్రాలు ఎన్ని ఉంటాయి, మఖమల్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని ఆ మూట కట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని పెడుతున్నాడు. సరే చూశాడు, మొదటి రోజు చూశాడు. ఆయన బాత్రూమ్కి అది వెళ్ళినప్పుడు, అది నిద్రపోయినప్పుడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నిద్రపోయినప్పుడు, ఇవన్నీ చూశాడు. మొత్తం ఆయన బ్యాగ్ను ఎతకడం. మొదటి రోజు ఎక్కడా దొరకలేదు. మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ నెతికేవాడు. అంటే తను జనరల్గా ఏమిటంటే దొంగలు తెల్లవారుజామున నిద్రలేస్తారు 1 గంటన్నర 2 గంటలకి. ఆ టైంలో ఎవరు మంచి గాఢ నిద్రలో ఉంటారు కదా, ఆ టైంలో నెతుకుదామని తెల్లవారుజామున 1:30 2 గంటలు ఆ టైంలో దానికి తొందరగా పడుకుని పోతారు వీళ్ళు. సరే ఇలా మొదటి రోజు జరిగింది, రెండో రోజు జరిగింది, 2.5 రోజులు అయిపోయింది. ట్రైన్ దిగే ముందు, మధ్యాహ్నం ట్రైన్ దిగే ముందు అడిగాడు, అయ్యా మీరు వ్యాపారస్తులా దొంగలా? అలాగే అడిగేవి ఏమిటయ్యా అంటే, ఎందుకు అడిగావు, నేను వజ్రాల వ్యాపారినే, నేను దొంగని కాదు. నేను దొంగనే, ఆరితేరిన దొంగని, మీ దగ్గర కొట్టేయడానికి నేను వచ్చాను. కానీ 2.5 రోజులు మొత్తం మిమ్మల్ని నకసిక పర్యాంతరం నేను మొత్తం పరిశీలించేశా. ఎక్కడ మీ శరీరంలో కానీ మీ బ్యాగులో కానీ మీరు తీసుకొచ్చినవి లేవు. అవి ఏమైనాయి? దొంగని నాకే అర్థం కాలేదు, నాకన్నా పెద్ద దొంగలాగా ఉన్నారు మీరు. అసలు ఏమిటంటే, ఏమీ లేదయ్యా, దొంగవాడు. నాకు అర్థమైంది నీ పరిస్థితి, నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది, నన్ను ఎందుకు పరిచయం చేసుకున్నావు, నాతో ఎందుకు మాటలు ఎక్కువ కలుపుతున్నావో. నేను వ్యాపారస్తుడిని, ఎంతో కొంత అర్థం చేసుకోగలను ఎదరవాళ్ళ మనస్తత్వాన్ని. సో నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాను నేను. నువ్వు కొట్టేయడానికి వచ్చావని తెలుసుకున్నాను, కొంచెం నీకు జాగ్రత్తగా ఉంచాలని అనుకున్నాను. దొంగలు మామూలుగా నువ్వు ఏ టైంలో నెత్తుతో, నేను మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు తొందరగా పడుకుని పోతున్నావు అంటేనే నాకు అర్థమైంది. తెల్లవారుజామున లేవడం, అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేవడం, మీ పని చేసుకోవడం, మళ్ళీ పడుకోవడం. నేనేం చేసావాడిని, నువ్వు మామూలుగా 7 గంటలకి తీరేసి పడుకునేవాడివి, నేను రాత్రి పడుకునే ముందు 10 గంటలకి ఆ టైంలో నా దగ్గర ఉన్న వజ్రాలను తీసుకెళ్ళి నీ బ్యాగ్లో పెట్టేవాడిని, పెట్టి పడుకునేవాడిని. మళ్ళీ నువ్వు వచ్చేయన్ని నెతికేసి మళ్ళీ తెల్లారుజామున పడుకోవడం, మళ్ళీ లేటుగా లేవడం. నేను లేచిన తర్వాత పొద్దున్న లేచి 5 గంటలకు ఆ టైంలో లేస్తాను కదా, మళ్ళీ నీ బ్యాగులోంచి నేను తీసేసుకోవడం. నువ్వు నెత్తుకొని పడుకుంటావు కదా. సరే, అంటే ఈ కథ కట్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే, మనం కూడా మన దగ్గర ఉన్న విలువైనవి గ్రహించకుండా, వాటిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకుండా, ఎదర వాళ్ళ దగ్గర ఏముంది అని తెలుసుకోవాలి. మన చేతిలో ఉన్న మిఠాయి పొట్టలో ఎప్పుడన్నా తినొచ్చు, ఎదర వాళ్ళ దాంట్లో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. ముందు మీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించండి, తర్వాత ఎదర వాళ్ళ దగ్గర ఉన్నది ఆలోచిద్దాం. మనలో ఉన్న గొప్పతనాన్ని, మనలో ఉన్న మైనస్లు, మనలో ఉన్న బలహీనతల గురించి మాట్లాడుకోవడం కాదు. మీలో ఉన్న గొప్పతనం ఒక్కటి గుర్తించండి, అద్భుతాలు చేయగలుగుతారు. ఎదర వాళ్ళ గొప్పతనం పొగడ్డం కాదు. బాగుంది. ఇంకో విధంగా కూడా ఉంటుంది గురుగారు, ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా పక్కోళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళలో ఇది ఉంది, వాళ్ళని ఎలాగైనా కానీ పాడు చేయాలి, నాశనం చేయాలి, దృష్టి పెట్టు అంటుందండి. ఎగ్జాక్ట్లీ రైట్. బాగుంది గురుగారు స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? లక్ష్మి అండి. మాట్లాడండి గురుగారు. ఉన్నారు లక్ష్మి గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు అండి. మా అబ్బాయిది డేట్ ఫస్ట్ చెప్తున్నానండి. చెప్పండి. 24/2/2006. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒకడే కొడుకండి. ఉదయం 8:28 అమ్మా, శుక్రవారం అని తెలుసు కదమ్మా? తెలుసండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడండి. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది మీనరాశి, పూర్వభాద్ర నక్షత్రము. ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష, 13 ముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా 13 అంటే 13. ఇది కుదరకపోతేనమ్మా 12 ముఖి అంటే 12 ముఖాలు. 12 ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే,
ఖచ్చితంగా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. శుభం. మరో కాల్ చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు రాంబాబు. రాంబాబు గారు మాట్లాడండి గురుగారితో. రాంబాబు గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. శివాయ నమః. చెప్పండి సార్. నేను కొద్దిగా మామూలుగా సెక్యూరిటీ సూపర్వైజర్ గా ప్రైవేట్ కంపెనీ చేస్తున్నాను సార్. 25 years లైఫ్ ఇంతవరకు సెట్ అవ్వలేదు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 25/03. 21/03. 25 సార్. 20వ తారీఖు 21 అండి. 25 సార్. 25. 25/3. 1977 సార్. సాయంత్రం 10:35. 77 అండి. 77 సార్. 77. అవును సార్. అంటే శుక్రవారం పుట్టినట్టు తెలుసు. అవును సార్. సాయంత్రం 10:35కి నంద్యాలలో జన్మించాను. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు బాబు పాప సార్. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి, మేషరాశి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఆయన బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది సార్ ఈ సంవత్సరం. పాప ఏమో సెకండ్ ఇయర్. మీకు ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, మీకు ఉపయోగపడేది. ఇది ఖచ్చితంగా మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత ఇవి సరైన పద్ధతిలో సరైనవి వేసుకుంటే ఈ ఫలితం బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఒక్కసారి అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి గురువారం నాడు, అంటే ఎల్లుండు రాజమండ్రి. కొన్ని గంటలు, అంటే కొన్ని గంటలు, పెద్ద ఎక్కువ ఏం గంటలు కాదు, 2-2.5 గంటలు, మహా అంటే 3 గంటలు అంతే. 2.5-3 గంటల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. రాజమండ్రి వెళ్ళి నేను చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్యకాలంలో, వెళ్ళలేదు. బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ ఇవన్నీ వెళ్ళి, తిరుపతి ఇవన్నీ వెళ్ళాను. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది రాజమండ్రి వెళ్ళడానికి. సో ఈ గ్యాప్లో వెళుతున్నాను. నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకుండా 2-3 పేర్లు నమోదు చేయించి, ఒకరికి తెలియకుండా ఒకళ్ళ పేరుతో అలా కాకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 పేర్లు రాస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేసే ప్రమాదం ఉంది. అక్కడ వరకు వచ్చి మీరు రిటర్న్ అయిపోతే మీకే ఇబ్బంది కాదు, నాకు కష్టమే. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం. మీరు మీ జాతకాన్ని అనలైజ్ చేయడానికి నాకు సమయం 1 నిమిషం ఇస్తే, ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. 1 నిమిషం నాకు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా నేను అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను ప్రతిరోజు ఇక్కడే ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు. ఒక గురువారం నాడు మాత్రమే నేను ఈ సంస్థకి సంబంధించిన ఒక శాఖలో, అది దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో ఎక్కడో ఒక శాఖలో ఒక బ్రాంచ్కి గురువారం వెళుతూ ఉంటాను. ఈ గురువారం నేను రాజమండ్రి వస్తున్నాను. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫ్రాంట్రీ రోడ్లో బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ ఒక స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు అంటే ఎల్లుండు గురువారం నాడు నన్ను రాజమండ్రిలో కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అర్థం చేసుకొని సహకరించండి.
ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. భవాని అండి నా పేరు. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. మా అబ్బాయిదండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 2005 అండి, జనవరి 27. 2008. జనవరి 27 అండి, 2005. 2005 అమ్మా. 27. జనవరి 27. ఓకే, జనవరి 27. 27, 2005. అమ్మా శనివారం అని గుర్తుందమ్మా పుట్టింది? గురువారం పుట్టాడండి 10:30కి. అమ్మా 27 జనవరేనా? అవునండి, 27 జనవరి 2005 అండి. హలో, ఏ వారం అమ్మా? గురువారం అండి. కరెక్టే, నేనే తప్పు చెప్పానే. హ్యూమన్ ఎర్రర్స్. అది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కన్యా రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మా, సరిపోతుంది, శుభం, చాలా బాగుంటుంది. అది శరీరానికి తాకే విధంగా వేయగలిగితే. ఓకే, గురుగారు చాలా మంది పిల్లలు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు, అంటే మ్యాక్స్ టీన్లోకి వచ్చిన తర్వాత బయట కంట్రీస్లో ఇంకా వాడి బతుకు వాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పంపించేసేస్తారు. ఒక ఇండివిజువాలిటీ రావాలి, డిపెండెన్సీ లేకుండా వాళ్ళకి కష్టమో నష్టమో వాళ్ళే బతకాలని చెప్పి. మన దగ్గర అలా ఉండదు, ఇంకా స్పూన్ ఫీడింగ్తో ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అలాంటి కల్చర్ ఉంటే బాగుంటుందా? ఇంకా లేదు అని అంటే ఇంకా బెటర్మెంట్ కోసం మనం వాళ్ళ వెంట ఉంటేనే బెటర్ అంటారా? అంటే పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో 13 సంవత్సరాలు వచ్చినంత వాళ్ళకి చక్కగా గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఓ ఫంక్షన్ పెట్టి అందరినీ తెలిసిన వాళ్ళందరినీ పిలిచి, మా వాడు పెద్దవాడు అయ్యాడహో, ఇక నుంచి వీడితో నాకు సంబంధం లేదహో, వాడిని ఇక మా దగ్గర ఉంచాం అంటే ఇంట్లో ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళి సంపాదన చేసుకోవాలి, ఇలా ఉంటుంది. వదిలేస్తారు పూర్తిగా తన రెక్కల కష్టమే తన బతకమని, ప్రపంచం గురించి తెలుసుకోమని. బట్ అన్ని చోట్ల అది సాధ్యం కాదు, అన్ని కల్చర్లో అది కుదరదు, అన్ని సాంప్రదాయాల్లో అది అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అక్కడికి అది కుదిరింది, మన దేశంలో అది వర్తించదు. మనకి ఆడపిల్లకి కూడా పెళ్లి చేసిన తర్వాత, మగపిల్లలకే కాదు, పెళ్లి చేసిన తర్వాత ప్రతి పురిటికి అమ్మగారింటికే రావడం, అన్ని కార్యక్రమాలు అమ్మవాళ్లే చూడడం, ఇలా ఒక అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మగపిల్లాడితో కూడా వీళ్ళు తల్లిదండ్రులు రిటైర్ అయిపోయిన కొడుకు దగ్గర ఉండాలని కోరుకోవడం, కొడుకు చేతుల మీదుగా వెళ్ళిపోవాలనేటువంటి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఒక సాంప్రదాయాల ఒక చక్కని ఒక ఫ్రేమ్లో మనం అందరం ఉంటాం. అది ఇలాంటి ప్రదేశంలో ఇక్కడ ఉండేటువంటి కండిషన్లో పిల్లల్ని వదిలేస్తే చాలా ప్రమాదం. అలా వదిలేస్తే అంటే మానిటరింగ్ లేకుండా వదిలేస్తే కొన్ని ప్రాంతాలకు సాధ్యం అవుతుందేమో, ఇది అన్ని ప్రాంతాలకి సాధ్యం కాదు అసలు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ, ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్తగా వినాల్సిన ఎగ్జాంపుల్ ఇది. ఒక చిన్న ఉదాహరణ, మకావ్ అనే ఒక దేశం ఉంది, అందరికీ తెలుసు, చాలా అంటే తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్న దేశం ఇది. మకావ్ ఎందుకు అందరికీ గుర్తుంటుంది అంటే జోద క్రీడలకు పెట్టిన పేరు. జోదం ఆడాలి అంటే మకావ్ వెళ్ళాలి. అక్కడ అన్ని రకాల అవకాశాలు చెడిపోవడానికి కావాల్సిన అన్ని మకావ్లో దొరుకుతాయి. ఈ మకావ్ ఎక్కడుందంటే చైనాని ఆనుకొని ఉంటుంది. పోర్చుగీస్ వాళ్ళు 1999 జనవరి 20 వరకు వాళ్ళ కంట్రోల్లో ఉండేది ఈ మకావ్. ఇది చైనా పక్కనే ఆనుకొని ఉంటుంది కాబట్టి ఈ దరిద్రం మనకెందుకు అంటే అప్పుడు ఏమీ లేదు, దీని మీద ఆదాయం లేదు, ఏమీ లేదు, ఈ మకావ్ మనకెందుకు విసిరేసినట్టు ఉంటుంది. ఇది చైనాకు ఆనుకొని ఉంటుంది కాబట్టి చైనా ప్రభుత్వానికి అప్పచెప్పి పోర్చుగీస్ వాళ్ళు పోయారు. మన బిడ్డ కాని బిడ్డ కదా, ఊరికనే వచ్చింది కదా, దీని మీద ప్రయోగం చేద్దాం. చైనా వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఈ మకావ్ని ఒక జోద సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. దాన్ని అందంగా తయారు చేశారు, అందమైన భవనాలు కట్టారు, అందమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు, టూరిస్టులను అట్రాక్ట్ చేశారు. ఇక్కడ చెడిపోవడానికి, జోదం ఆడడానికి అన్ని రకాల దరిద్రాలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. ప్రపంచం అంతా అప్పుడు చైనా వెళ్ళడానికి మనకు వీసా రావాలంటే కష్టం.
కానీ మక్కా వెళ్ళడానికి వీసా అక్కర్లేదు. మనకే కాదు, భారతదేశానికే కాదు, చాలా భూమి మీద ఉన్న చాలా దేశాలకి మక్కాకి వీసా అవసరం లేదు. డైరెక్ట్ గా వెళ్ళిపోతే అన్ని వాళ్ళే చూసుకుంటారు. మీరు డబ్బులు తీసుకొని వస్తే మీకు అన్ని దరిద్రాలు ఇక్కడే ఉంటాయి. మక్కా వస్తే అన్ని చేసుకోవచ్చు అనమాట. సో అక్కడికి ఇవన్నీ ఎందుకు చైనా జీడిపిలో చాలా పార్ట్ ఇదే నిర్వహిస్తుంది. అంత ఆదాయం దాని మీద వస్తుంది. ఎంత అనేది చైనా వాడు చెప్పరు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధం లేదు. అది దీన్ని ఏమంటారంటే SRA అంటారు, స్పెషల్ రీజనల్ ఏరియా. SRA స్పెషల్ రీజనల్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా దాన్ని గుర్తించి పరిపాలన చేస్తున్నారు. దానిలో ఉన్న ఇన్కమ్ అంతా వాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడు చైనాలో కలపరు. ఇది ఎందుకు కలపరంటే చైనాలో ఈ జోదాలు ఈ చండాలాలు లేవు. ఇవి ప్రోత్సహించారు. అక్కడ నుండి వచ్చే ఆదాయం మాత్రం తీసుకుంటారు. ఇది దీన్ని కేవలం ఆదాయ వనరులుగానే గుర్తించి, అంటే మన కడుపున పుట్టిన పిల్లాడిని అలా చేయం కదా. వేరే వాళ్ళ పిల్లాడైతే మనం వాడిని మర్డరర్గా, జోబులు కొట్టేవాడుగా, మర్డర్లు చేసి డబ్బు తీసుకొచ్చడానికి వీలుగా వాడిని పెంచవచ్చు. ఇప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకుంటే ఈ మర్డర్లు చేసే విధంగా పిల్లల్ని పెంచం కదా. సో సాంప్రదాయంగా పెంచుతాం కదా. అంటే అది గాలికి వదిలేయం కదా. మకావును వదిలేసినట్టుగా, చైనా మకావును వదిలేసినట్టుగా మన పిల్లల్ని మనం ఉల్లిపాయలు తరిగేటప్పుడు మీ మేకప్ ని చెక్ చేసుకోలేరా? మీ ఉండాలి అంటే మనతో కలిసి ఉండాలి. మన సాంప్రదాయాన్ని, పెద్దల ఇదిని అర్థం చేసుకోవాలి. విడిగా ఉంటే మకావులాగా ఉంటారు. అది అవసరం లేదు. రైట్, బాగుంది, ఎగ్జాంపుల్ బాగుంది. కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు ఇందిరా అండి. మాట్లాడండి గురుగారు. ఇందిరా గారు. అమ్మా, ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? మా అమ్మాయి చేతన బాగుందమ్మా పేరు. చేతన 2010 August 7 అనమాట డేట్ ఆఫ్ బర్త్. August 7. ఇప్పుడు ఏంటి 10th క్లాస్కి వచ్చిందమ్మా? 10th క్లాస్. ఉదయం 7:20కి. ఎలా ఉన్నాయమ్మా స్టడీస్? చేతన ఎలా చదువుతోంది? అంటే ఎడ్యుకేషన్ కొంచెం డల్ అయింది. ఇంతకు ముందు బాగా చదివేది. ఏమిటి తేడా? ఎలా తెలుసుకున్నారు? ఎందువల్ల అంటే ఫోన్ ఒకటి రియాక్షన్ అనుకుంటే ఎక్కువ ఫోన్ ఎక్కువ అంటే ఎడ్యుకేషన్ ఫోన్ లోనే చదువుతానని సలగిచ్చేస్తుంది. ఎక్కువ రాయడానికి అంత ఇంట్రెస్ట్ ఇచ్చేది. తేడా చేతనాలో కాదమ్మా, మీలో. మీలోనేనమ్మా. ఏం తేడా? ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ వచ్చాయి, ఏం తేడా మీరు గమనించారు? ఏం లేదు. తల్లిదండ్రుల భయం ఏమిటంటే ఇప్పుడు దాకా ఎలాగైనా పర్వాలేదు, ఫోన్ ఇవాళ 10th క్లాస్లోకి వచ్చాక పట్టుకోలా. మన కరోనా దగ్గర నుంచి పిల్లలు అదే వాడుతున్నారు. అదే నేను అదే చెప్తున్నాను. అప్పటి నుంచి అమ్మాయికి ఫోన్ అలవాటు ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి వచ్చింది ఏం కాదు. ఇప్పుడు మనకెందుకు అనిపిస్తుంది అంటే ప్రత్యేకత మనలో ఒక ఇన్నర్ కాన్షియస్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో 10th క్లాస్కి వచ్చింది అమ్మాయి. రేపు కాలేజ్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్. ఇప్పుడు కూడా ఇలాగే కొనసాగితే దాని భవిష్యత్తు ఏమిటి? ఇది పెద్దవాళ్ళుగా, తల్లిదండ్రులుగా మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ గుర్తు చేస్తూ ఉంటుంది. ఏం చేసినా వాళ్ళు తప్పు చేసినట్టు కనిపిస్తుంటుంది. ఇంతకు ముందు చేసి నీకు కనిపించవు. ఇప్పుడు ఫోన్లు కనిపిస్తాయి, ఇప్పుడు స్నేహితులు కనిపిస్తారు, ఇప్పుడు చదవంది కనిపిస్తుంది. ఇప్పుడు అశ్రద్ధగా ఉంటుందేమో, శ్రద్ధ చూపించట్లేదేమో అని ఇవన్నీ వీళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. అమ్మాయి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. అయితే ట్రాన్సిట్ లో మార్పు వస్తుంది. ఎప్పుడు మార్పు వస్తుంది? 10th అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత పిల్లల్లో మార్పు వస్తుంది. అది మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. ఏ మార్పు ఇప్పుడు రాదు. ఇప్పుడు అంటే అంత గుర్తించి అంత మార్పు ఇప్పుడు ఉండదు. కొంతమందిలో ఉండొచ్చు. ఈ మార్పు, ఈ ట్రాన్సిట్ ఎప్పుడు వస్తుంది? 10th అయిన తర్వాత, ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత. జనరల్ గా కాలేజ్కి చాలా ప్రాంతాల్లో కాలేజ్ 12th తర్వాత అది వేరు, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ తర్వాత వేరు. ఈ ట్రాన్సిట్ లో ఎందుకు మార్పులు వస్తాయి అంటే, ఒకటి అప్పుడు వరకు స్కూల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు సడన్ గా కాలేజ్కి వెళ్ళడం, అట్మాస్ఫియర్ ఇది అంతా వేరుగా ఉంటుంది. రెండోది హార్మోనల్ చేంజెస్, ప్రధానమైనటువంటిది హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఇరిటేషన్ ఉంటుంది. సో అమ్మ దగ్గరగా ఉంటే, అమ్మ మాట్లాడుతుంటే ఇరిటేషన్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత కొత్త స్నేహాలు, కొత్త ఇది, కాలేజ్కి వెళ్ళామని ఇవన్నీ వాళ్ళలో చాలా మార్పులు తీసుకొస్తాయి. అప్పుడు కొంచెం చదువు సన్నగిలుతుంది. ఇప్పుడు 10th వచ్చింది, అదేం కాదులే అమ్మ, చక్కగా ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది నాలెడ్జ్ కోసం చక్కగా ఇది ఇవ్వండి అమ్మ. చేతన అన్ని బాగుంటాయి. అమ్మాయి చక్కగా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. 10th మంచి ఇదిలో ఉత్తీర్ణాలు అవుతుంది. శుభం.
రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమంలో మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.